వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై యువకులు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారని పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గోపి తెలిపారు. పట్టణంలోని 18వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంతమంది యువకులు పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. వారిని కూడా రావాల్సిందిగా కోర్టు అందరూ లైన్ గా వచ్చేయండమ్మా. బెజవాడ లక్ష్మి, తానేటి గురుసాయి గారు, కుమ్మరి ఏంటిది దేవబాబు గారు, బాలరాజు గారు, రాజేష్ బాబు అమ్మ రెండమ్మా. గులాల్ గోపి గారి నాయకత్వం, గులాల్ గోపి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. గులాల్ గోపి గారి నాయకత్వం, గులాల్ గోపి గారి నాయకత్వం. అలాగే దిగమర్తి నాగరాజు, చిరంజీవి, జై గోపన్న, జై గోపన్న, జై గోపన్న. గోపన్న నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే గోపన్న నాయకత్వం, పాలకొల్లు కాబోయే ఎమ్మెల్యే గోపన్న నాయకత్వం, పాలకొల్లు కాబోయే ఎమ్మెల్యే గోపన్న నాయకత్వం. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణంలో టీడీపీ శ్రేణులు నిర్వహించడం విశేషం. పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్ నుంచి నియోజకవర్గంలోని వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైకిల్ ర్యాలీ నిర్వహించడం విశేషం. అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ యాత్రగా మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ వేయడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు బన్నీ వాసు, ఉండమట్ల కబడ్డీ తదితరులు పాల్గొన్నారు. జై నిమ్మల, జై జనసేన, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్. ఆపండి అయ్యా, బస్ ఎంత కనపడుతున్నారు బాబు? బాబు నాయన నిమ్మలారు ఎదురు పంపించాడు అనుకున్నా దారి ఉండే స్లోగల్ని బాబుని ఎత్తుకున్నాడు. స్లోగల్ని వెళ్ళాలి, కొద్దిగా కొద్దిగా వెళ్ళు తమ్ముడు రే నాయన, వెళ్ళమను వెళ్ళమను. పక్కన తప్పుకోవాలన్నా మళ్ళీ మనిషి జనసేన, తెలుగు దేశం జనసేన. చూడండి లాకత్తాను తెలుగు దేశం రామారాయుడు గారు అద్భుతంగా ఉంది. చూడమ్మా బయట
అవన్నీ పంపించేసాడు ఎదురుగా కొత్తవన్నీ కూడా గారు రామారెడ్డి గారు రోడ్డు సెంటర్ అని సార్ తగ్గించి డబ్బులు కార్ సెంటర్లోకి వెళ్ళాలి. అవుతుందా క్లైమాక్స్ తిరుపతి ఎక్కడి నుంచి కలుసుగా ఉంది. పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగం నిలయం శ్రీ రామచంద్రుని ప్రతిష్ఠ అయిన శ్రీ పార్వతీ సమీక్ష క్షీరారామలింగేశ్వర కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి మరియు క్షేత్రపాలకుడు అయిన శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి తర్వాత రోజు జరిగే క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. వేద మంత్రోచ్చారణలతో మేళతాళాలతో అర్చకులు కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
నరసాపురం వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు నామినేషన్ వేశారు. అంతకుముందు మొగల్తూరు మండలం కాళీపట్నం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బీఫారం ముంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనులు చేసి ఉన్నామన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వాదాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం
10:30కు నామినేషన్ని దాఖలు చేయటం జరిగింది. ఉదయం నుంచి నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయాభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నా. మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ ఉన్నా మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, అండదండలు, మీ యొక్క ఆశీస్సులు అందించమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి మీద ఉంది. ఎందుకనంటే ఈ రోజున సామాన్యుడికి లబ్ధి జరిగి, ఈ రోజున మేము ఎన్నికల్లో ఓటాడటానికి వెళ్తూ ఉన్నాము అని అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు, నవరత్నాలు లాంటి కార్యక్రమాలు తీసుకొస్తాడు, మోసపోయినటువంటి ప్రజలకి అండగా నిలబడతాడని గత ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాం. కానీ ఈ ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి మీకు లబ్ధి జరిగిందంటే, మంచి జరిగిందంటే ఓటేయండి అన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లోనే చూస్తాం. మరి ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా ప్రతి సంక్షేమ ఫలాన్ని నేరుగా అందించడంలో ఈ 5 సంవత్సరాలు కృషి చేశాం. ప్రజలు ఖచ్చితంగా వారి ఆశీస్సులు ఇవ్వటానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పనిసరిగా వారి నమ్మకాన్ని రేపు మేనిఫెస్టోలో కూడా జరగనున్న ఎన్నికలలో మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగన్ సీఎం చేయాలని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని 20వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ వేక శేషబాబు, ఎడ్ల తాతాజీ, చందక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా గతంలో ఎవరైనా చేశారు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు జరుగుతుంది. అప్పుడు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. ఎమ్మెల్యే
లక్ష్మేశ్వరం సగం వైసీపీ ఖాళీ, సుమారు 500 మంది జేఎస్పీలో చేరిక. నరసాపురం మండలంలో లక్ష్మేశ్వరం వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కంచుకోటగా ఉంటూ వస్తున్న లక్ష్మేశ్వరంలో గురువారం సుమారు 500 మంది వైసీపీకి రాజీనామాలు చేశారు. గ్రామానికి చెందిన మల్లిపూడి చిన్నబాబు, వెన్నా మురళి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. వీరికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, చాగంటి మురళీకృష్ణులు పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పొత్తూరి రామరాజు, వర్ధనపు ప్రసాద్ మాట్లాడుతూ ఐక్యంగా తరిమి కొడదామని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కూటమిలో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పాడ రవి, ఆకర చంద్రశేఖర్, వలవల నాని, బందెల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పొత్తూరు రామరాజు గారిని మాట్లాడుతూ తెలియజేస్తున్నాం. శ్రీ శంకు భాస్కర్ గారు స్వాగతం. పెద్దలు మాజీ మంత్రివర్యులు సుబ్బారాయుడు గారికి, అలాగే మన ఈరోజు ఇక్కడ పోటీ మీరొక్కరు కూడా మీరు ప్రాంతాల్లో మంచి ఓట్లు వచ్చే తర్వాత కొప్పనాతి సతీష్ గారు దయచేసి ఒక్కరొకరు వేదిక మీద అందరూ కోరుతూ, చిన్నబాబు గారు, దుర్గారావు గారు,
సతీష్ గారు, చింటూ గారు, పండు గారు, పెద్దసింగ నాగరాజు గారు, మైలా ప్రసాద్ గారు, చెల్లబోన శ్రీనివాస్ గారు, నర్సాపురం జనసేన అభ్యర్థి, కూటమి అభ్యర్థి అనేటువంటి మిత్రులు సోదరులు బొమ్మడి నాయకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులు మల్లిపూడి చిన్నబాబు గారికి, అదేవిధంగా మిత్రులు మన వెన్న మురళి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఇక్కడ యొక్క మీటింగ్ చూస్తూ ఉంటుంటే ఇది ఒక గ్రామ స్థాయి మీటింగా లేదంటే ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అనే విధంగా వీళ్ళ లక్ష్మేశ్వర గ్రామంలో ఉంది. అంటే ఇంతమంది జనసందోహాన్ని చూస్తూ ఉంటుంటే కనుక నాకు అర్థమవుతోంది, ఒక మిత్రులు మన మల్లుపూడి చిన్నబాబు గారు కావనండి, మల్లుపూడి మన వెన్న మురళి గారు కావనండి, ఏ రకమైనటువంటి వాళ్ళు ప్రజల అభిమానాన్ని అవనండి, గ్రామ ప్రజలకు అభిమానాన్ని అవనండి ఏ రకంగా కోరుకుంటున్నారో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ యొక్క చిన్నబాబు గారు అదేవిధంగా మురళి గారి యొక్క కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం. వాళ్ళ యొక్క లక్ష్మీశ్వరం గ్రామం నాకు ఎంతో ఇష్టమైనటువంటి గ్రామం. ఎందుకంటే నాకు ఎంతో మంది శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, అదేవిధంగా మిత్రులు, అదేవిధంగా బంధువులు ఎంతో మంది ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం. ఏదైతే నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి సందర్భంలో నన్ను ఎంతో చక్కగా ఆదరించినటువంటి గ్రామం యొక్క లక్ష్మేశ్వరం గ్రామం. అందులో భాగంగా మీరు చూస్తే కనుక మన మల్లుపూడి వాసు గారు నన్ను ఎన్నో సందర్భాల్లో నాకు అనేక రకాలుగా అండదండలుగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారని పాలకొల్లు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలకలూరి అర్జున్ రావు ఆరోపించారు. నామినేషన్ వేయడానికి బయలుదేరి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక సంఘం కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల శివాజీ, కాసు హరికిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఎంతో పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అలాగే మరి పొత్తులతోటి సమానంగా ఈ పొత్తులు సిపిఐతో పొత్తు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమి ద్వారాగా ఇండియా కూటమి మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏపీని మోదీ మోసం చేశాడు. మరి 10 సంవత్సరాలు మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని 10 సంవత్సరాలు కూడా అలాగే గడిపేసినటువంటి మోదీ మరి అలాగే తిరుపతిలో మీటింగ్ పెట్టి 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పినటువంటి మోదీ ఏమీ లేకుండా మొండి చేసి పెట్టాడు మనకి. అటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా కావాలని మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే 2014లో హామీ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ హామీ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే మరి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుంది. అలాగే పేదలందరికీ కూడా మరి
330 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి నెలకి అది వాగ్దానం ఉంది, అది జరుగుతుంది. అలాగే మళ్ళీ పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి మళ్ళీ అది కట్టుకుంటానికి 5 లక్షల రూపాయలు మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తాం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా ఉపకారాలు ఉన్నాయి. అదే రైతు రుణమాఫీ 2 లక్షలు, అలాగే గ్యాస్ బండ 500, అలాగే మనకి అన్ని కూడా పేదలకు పనికొచ్చి పథకాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీని గౌరవించి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి మీరు అందరూ కూడా ఓటేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగనే పాలకొల్లో ఉన్నటువంటి విషయాలు కూడా గతంలో మేము ఈ టిక్కో ఇల్లు కట్టడానికి 72 ఎకరాలు కొని అక్కడ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇల్లు కట్టింది, కానీ అవి పూర్తి చేయలేకపోయింది చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి మరి రంగులేసుకుంటాకు వచ్చాడు తప్ప ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలని దూరంగా పెట్టి మన ప్రభుత్వం తెచ్చుకుంటే మీ పేదలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.